పవర్ స్టార్ జనసేన పార్టీ అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మరోసారి తన పెద్ద మనసు చాటుకున్నారు. నటి పాకీజా మీ అందరికీ గుర్తుండే ఉంటుంది కదా. ఆవిడ అసలు పేరు వాసుకి. పాకీజా పాత్రతో అసెంబ్లీ రౌడీలో ఆమె చేసిన పాత్ర ప్రతి ఒక్కరికి కూడా సుపరిచితమే. అలాంటివి ఎన్నో పాత్రలు చేశారు. 1990s ఆమె చేసిన సినిమాలన్నీ కూడా చాలా హిట్స్ అనే చెప్పాలి. ఆ తర్వాత మొత్తం 200 సినిమాల్లో నటించారు. ఎన్నో సీరియల్స్లో నటించారు. అలాగే మాజీ ముఖ్యమంత్రి జయలలిత హయాంలో అన్నాడీఎంకే పార్టీలో ఒక కీలక పదవిలో కూడా ఆవిడున్నారు. అలాంటి ఆమె ఈరోజు తినడానికి తిండి లేక, ఉండడానికి కూడా ఇల్లు లేక, ఇంటికి రెంట్ కూడా కట్టుకోలేని దుస్థితిలో ఈరోజు ఆవిడ పరిస్థితి ఉంది. భర్త లేడు, పిల్లలు లేరు, ఆదుకోవడానికి ఎవ్వరు లేరు. తమిళనాడులో ఎంతో మంది దిగ్గజ నటీనటుల్ని కలిశారట. ఎవరు సాయం చేయడానికి ముందుకు రాలేదట. ఎన్నో సంస్థల్ని ఆశ్రయించారట. ఎవ్వరూ ఆదుకోలేదట. ఆఖరికి ఏపీ వెళదాం, ఒకసారి సీఎం చంద్రబాబు నాయుడు గారితో తన దీన అవస్థను చెప్పుకుందాం, పవన్ కళ్యాణ్ని కలుద్దాం అనుకుని ఏపీకొచ్చారు. బెజవాడ కనకదుర్గమ్మ వారిని దర్శించుకుని 2-3 సార్లు వాళ్ళని కలవడానికి ప్రయత్నించినప్పటికీ కూడా కలవడం వీలు కాలేదట. అయితే మీడియాతో ఒక వీడియో సందేశం ఇచ్చారు. తన దుస్థితి, తన పరిస్థితిని వివరిస్తూ. ఆ వీడియో సందేశం పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి చేరింది. దాన్ని చూడగానే వెంటనే హుటాహుట్టిన సేన కార్యాలయానికి ఆమెను పిలిపించుకుని మన ఇంటి ఆడపడుచుని మనం ఎలా సత్కరించుకుంటామో చీర, పసుపు, కుంకుమ, తాంబూలంతో పాటు 2 లక్షల రూపాయలు తక్షణ ఆర్థిక సాయం ఆమెకు అందించారు. ఎంత ఖుషి అయిపోయిందో తెలుసా ఆమె. తమ్ముడు పవన్ కళ్యాణ్, నాకంటే వయసులో చిన్నవాడివి అని కూడా చూడకుండా నీ కాళ్ళు పట్టుకునేదాన్ని. ఆ దేవుడే నిన్ను నా దగ్గరికి పంపించాడు. బ్రతకాలో చావాలో అర్థం కాని సిచ్యువేషన్లో నేనున్నాను. ఈ జీవితాన్ని ముగిద్దాం అనుకునే సమయంలో నీ నుంచి నాకు పిలుపొచ్చింది. నువ్వు నా పాలిట దేవుడివి. 7 జన్మాలకి కూడా నువ్వు చేసిన ఈ సాయాన్ని నేను మరచిపోను, ఎప్పటికీ నీకు రుణపడి ఉంటాను అంటూ ఆమె కన్నీటి పర్యంతమవుతూ మాట్లాడిన వీడియో ఇప్పుడు ప్రతి ఒక్కరితో కంటతడి పెట్టిస్తోంది.